తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండే చంటి గారు మనతో పాటు ఉన్నారు. ఆటలో ఆయన ఆట కూడా మొదలు పెట్టారనమాట. మాట్లాడదాం. హాయ్ అన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నారన్న? సూపర్ సూపర్. సో హ్యాపీ అన్న, మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు షోలో చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమనిపించింది మీకు ఇప్పుడు నిహారిక గారి విజన్ చూసి? బికాజ్ ఎన్నో డ్యాన్స్ షోలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి యూనిక్నెస్ కొంచెం కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ కానీ బిడ్డింగ్ నుంచి ఐపీఎల్ బిడ్డింగ్ లాగా. బేసిక్ ఏంటంటే చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కానీ ఆటలో స్పెషాలిటీ ఏంటంటే నాకు అనిపించింది, నేను అన్ని డ్యాన్స్ షోలు టీవీలోనే చూస్తాను, కానీ ఈ డ్యాన్స్ షోలో లైవ్లో చూస్తుంటే ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి గూస్ బంప్స్ వస్తుంది. అంటే లైవ్లో చూడడం వేరు. మనం ఇంకోటి ఏంటంటే ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా సరే కొన్నిసార్లు టేక్, మధ్యలో బ్రేక్, మళ్ళీ టేక్ అలా ఉంటుందేమో, కానీ దీనిలో మాత్రం నాకు తెలిసి టేక్ కట్టే. సో కంటిన్యూస్గా నువ్వు 7 minutes చేయి, 8 minutes చేయి, లేదా 4 minutes చేయి, నాన్ స్టాప్గా చేయాలి. నాన్ స్టాప్లో ప్రతి సీక్వెన్స్, ప్రతిదీ గుర్తుపెట్టుకుని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. మనం మామూలుగా చేసుకోవట్లేదు. మనం ఏమంటాం, అది చేసింది ఓకే నచ్చింది ఇలా కొన్ని ఉంటాయి, కానీ చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధ. స్టేజ్ మీద చేస్తుంటే అంతమంది ముందు అంతమందిని గుర్తుపెట్టుకొని కంటెస్టెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. తను గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వాలి. ఇదన్నీ చూస్తూ తను చేయాలి. సో ఇవి తన పాటి పక్కకు పెడితే, ఇంకా టాకింగ్ అబౌట్ పింక్ ఎలిఫెంట్ అగైన్. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక చేయడం అనేది చాలా గొప్పమైన విషయం అది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, ఒక మనిషి 4-5 టాస్కులు చేయడం చాలా కష్టమైన పని. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ నేను అందులో తను సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తూ, మళ్ళీ దీనికి ప్రొడ్యూసింగ్ చేస్తూ, తను దీనికి జడ్జిగా ఉంటూ, మళ్ళీ కంటెంట్ ఇస్తూ, ఇంత చేయాలి అంటే, ఇన్ని మేనేజ్ చేయాలంటే చిన్న విషయం ఏం కాదు. బికాస్ బై గాడ్స్ గ్రేస్ ఆర్ గాడ్ బ్లెస్డ్ షీ ఈజ్ ఇంటూ మెగా ఫ్యామిలీ. ఆ పవర్ ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఐ హోప్ షీ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. సో మీకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది ఇప్పుడు నిహారిక గారితో, నాగబాబు గారితో. ఆ షో టైంలో ఆవిడ సరదాగా వచ్చి మధ్యలో చిన్న మెరుగులు చూపించిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పటి నిహారిక గారికి ఇప్పుడు చాలా మెచ్యూరిటీ ఉంది. అదే చెప్తున్నా. అప్పుడు తను వచ్చేది ఎలా, నాగబాబు గారు కూతురుగా వచ్చింది, కానీ ఇప్పుడు తనని చూస్తుంటే షీఈస్ ఎ ప్రొడ్యూసర్. షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బండిల్స్ ఇన్ ద బ్యాక్. అవన్నీ తను మోసుకుంటూ ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకి వర్కౌట్ అవుతుంది, లేదా ఆడియన్స్ ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ చిన్న విషయం కాదు అది. సీరియస్లీ ఎవరికైనా సరే, ఎవరు ఆ పొజిషన్లో ఉన్నా దే హ్యావ్ టు క్యారీ దీస్ ఆల్ థింగ్స్. ఇప్పుడు రేపు నువ్వున్నా నేనున్నా వీ హ్యావ్ టు క్యారీ. ఎందుకంటే వీఆర్ కీపింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ కీపింగ్ అవర్ ఫండ్స్. మన దాన్ని రాబట్టడం అనేది చిన్న విషయం కాదు కదా. దానికోసం మనం ఏం చేయాలో చేయాల్సిందే. సో షీఈస్ డూయింగ్ వెరీ గుడ్, షీఈస్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో నాగబాబు గారు నార్మల్లీ లెజెండరీ ఫిగర్. ఆయన మాట 10 మంది వినడం వేరు. ఇప్పుడు ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఇంతమందిని హ్యాండిల్ చేయడం ఒక కెప్టెన్ లాగా, కెప్టెన్ అదే అంటున్నా కదా. ఈ ఏజ్కి తను ఇంత చేస్తోందంటే ఇక ఫ్యూచర్ ఎంత చేయొచ్చు. కరెక్ట్. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు వేరు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు వేరు. వీళ్ళందరినీ వాళ్ళ ధ్యాసను గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మెయింటైన్ చేస్తూ, మళ్ళీ సంస్థకి పేరు తగ్గకూడదు, అలానే మనిషి పేరు తగ్గకూడదు, లెగసీ మెయింటైన్ చేయాలి. చిన్న బ్రెయిన్లో 100 తిరుగుతాయి, అవన్నీ క్యారీ చేయడం చిన్న విషయం కాదు. సో మీకు ఇద్దరు తెలుసు కాబట్టి నాగబాబు గారి కంటే ఇవిడ తెలివైన ఆవిడ ప్రొడ్యూసర్ వైజ్గా అలా నేనేమో అనగలరా? అలా అనే ప్రసక్తే లేదు ఇప్పటికి నేను అలా. ఎంతైనా వాళ్ళే తనే. వాళ్ళు బేసిక్గా నేనేమంటే అంటే, నా కమెడియన్స్ దీనిలో మేమేమంటాం, పెద్ద కమెడియన్స్ కనబడ్డారని నేను చెప్పేది, మీరు వదిలేసిన కంచెంలో మిగిలిపోయిన మెతుకులు మేము తింటున్నాం సార్ అంట. అలానే వాళ్ళు చేసినవన్నీ చూసి చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే పుట్టి పెరిగింది కాబట్టి అవన్నీ చూసి ఏది కావాలో అది తీసుకొని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తను చేస్తాను. అంటే దట్ ఈస్ వాట్ కాల్ మెకానిజం ఆర్ మెంటాలిటీ. మనం ఎదగడానికి మనం ఏం చెయ్యాలి,
ఎలా చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అవన్నీ నేర్చుకుని తను వచ్చింది కాబట్టి దట్ సో గ్రేట్. సో ఇప్పుడు నాగబాబు గారి నుంచి ప్రొడ్యూసర్ వారసత్వం, ఇప్పుడు చిరంజీవి గారు పవర్ స్టార్ నుంచి ఇప్పుడు ఆవిడ కూడా స్క్రీన్ మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. నేను అదే చెప్తాను చూడు, ఇప్పుడు ఒక స్టార్ కూతురుగా చేయడం వేరు, స్టార్స్ ఫ్యామిలీ మెంబర్గా చేయడం వేరు. తను ఏం చేసినా అందరి మీదకి పడుతుంది ఎఫెక్ట్, రైట్? తను ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా నిహారిక ఇలా చేసింది అనరు, మెగా ఫ్యామిలీలో ఇలా జరిగిందంట. అదే సో తను ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు కూడా సినిమా తీశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాప్ అయింది అనుకుందాం, జనాలు ఈజీగా అనేస్తారు. నర ఉన్నదిగా నాలుగుకి ఎవరిది మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టారు. దాన్ని ఎంత నమ్మి చేశారు, అది ఫ్లాప్ అన్ఫార్చునేట్ అయ్యిందా ఫార్చునేట్గా జరిగిందా, క్యారీ చేస్తున్నప్పుడు పడే బాధ ఏంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనం ఈజీగా నోటిఫికేషన్స్ ఇచ్చేయడం చాలా ఈజీ. ఐమ్ టెలింగ్ టు ఆడియన్స్, మన నోటిఫికేషన్ చాలా ఇచ్చేస్తాం, కానీ పడేవాడికి తెలుస్తుంది బాధ అని. ఇక్కడ తనని రిప్రజెంట్ చేయట్లేదు, షీఈస్ రిప్రజెంటింగ్ హోల్ ఫ్యామిలీ. సో అవన్నీ చూసుకోవాలి, తన పేరు నిలబెట్టాలి, ఇంటి పేరు నిలబెట్టాలి, అలాగే వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, ప్రొడ్యూసింగ్ చేయాలి, మళ్ళీ అందులో జడ్జ్ క్యారెక్టర్ ఉంది అది చేయాలి, ఇవన్నీ చేయడం. సో నిహారిక గారిని ప్రేమించి అభిమానించే వారిగా ప్రొడ్యూసర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారో, ఒక పర్ఫార్మర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఎంటర్టైన్మెంట్ ఆవిడ చాలా చేస్తున్నారు షో మొత్తం. ఎంటర్టైనర్గా ఐ గివ్, ఎలా చెప్పను, నాకు నేను తెలిసిందైతే ఒరిజినల్గా చెప్తాను. నాకు మొమ్మాటలు, ఆవిడ ప్రొడ్యూస్ చేస్తున్నా నేను డబ్బులు తీసుకుంటున్నానే మంచి. నేను ప్రొడ్యూసర్గా ప్రస్తుతానికి అయితే నేను 80 ఇస్తా, ఓకే. ఇంకోటి ఏది అంటే పర్ఫార్మర్గా, ఎంటర్టైనర్గా 100% 100 ఇచ్చేస్తారు. నేను ఎందుకు 80 ఇస్తున్నాను ప్రొడ్యూసర్గా, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉంది. ఇప్పుడే 100% అని చెప్పేసామనుకో అది మరీ దారుణం కదా, భజన కొట్టినట్టుగా. అయినా మీ గురించి అందరికీ తెలుసు, మామూలు భజన కొట్టరు, ఉన్నట్టు చెప్తా ఉంటారు, సమస్య లేదు. కాకపోతే దీనివల్ల ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొన్నారు? ఉన్నట్టు మొహం మీద చెప్పడం, ఎందుకంటే టాక్టిక్ కొంచెం లైఫ్ అంతా అదే, లైఫ్ మొత్తం అదే. నేను భజన కొట్టకపోవడానికి, నేను మధ్యలో నాకు బ్రేక్ రావడానికి కారణాలు అవే, సినిమాలు పడకపోవడానికి కారణాలు అవి. మనకు భజన చేత కాదు, భజన కొట్టం, అది ఏదైనా పోనీ, ఎట్టైనా పోనీ లైఫ్. భజన కొట్టి ఓపిక నాకు లేదు, భజన కొట్టాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇంకోటికి వెళ్ళి భజన కొట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఏం చెప్తాం అబ్బాయి, ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తాం. ఆ టైంకి తిట్టుకుంటారేమో, కానీ 10 నిమిషాలు వాడొక్కడే ఆలోచించుకుంటాడు ఎందుకు అన్నాడు ఈ మాట అని. అప్పుడైతే నిజం బయటకు వస్తుంది, చాలు ఆ నిజం కోసం వెయిటింగ్. బట్ ఈ పాయింట్ వరకు కూడా టిల్ ఒకసారి మారదామేమో, ఎందుకు కొంచెం అనుకోలేదన్న ప్రసక్తే లేదు, మారా. భజన ఎప్పుడు కొట్టాలి తెలుసా, నీకు గడవకపోతే భజన కొట్టు. గడవకపోతే అంటే నిన్ను తగ్గించుకున్నావు, నువ్వు దిగిపోయావు ఆల్రెడీ, ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు భజన కొట్టు. లేదు నా మోకాళ్ళలో ఇంకా సత్తా ఉంది, నీ కొండ ఎక్కగలుగుతాను అన్నప్పుడు నువ్వు దేవుని ఎందుకు అడుగుతావు? నన్ను ఎక్కించు దేవుడా అని. నా మోకాలు బాగాలేనప్పుడు అడుగుతావు, నన్ను ఎక్కించు దేవుడా. నీ మోకాలు బాగానే ఉన్నాయి కదా, ఆయన అదే అంటాడు. నువ్వు అంత బాగానే ఉన్నప్పుడు నువ్వే ఎక్కిరా, నీకు రావాలనిపించి వచ్చేసి నేనున్నా కదా అంటాడు. నన్ను ఎక్కించి దేవుడానికి కింద కూర్చుంటే ఎందుకు ఎక్కిస్తాడు? నీలాంటి వాడు 100 మంది ఉన్నారు మరి. సో ద కంబ్యాక్ నిజంగా అదిరిపోయింది, మంచి షోలో మంచిగా వచ్చారు. సో ఏమనిపించింది, మీకేమనిపించింది? ఇప్పుడు ఈ కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ఎలాగో ఫౌండేషన్ మళ్ళీ స్ట్రాంగ్గా పడింది కాబట్టి, ఎలా ఉంటుందని అనుకుంటున్నారు నెక్స్ట్ మరి అప్కమింగ్ ప్రాజెక్టుల విషయం? రేపు ఏం జరుగుతుందో మనకి ఈరోజు చెప్పలేం బాబాయ్. ఇప్పుడు ఎన్ని 100 కోట్లు సంపాదించినా బాత్రూంలో పడి చచ్చిపోయారని రేపేం జరుగుతుందో మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఈ రోజు ఉన్నంత వరకు 100% ఇచ్చావా లేదా? నేను ఎక్కడున్నా 100% ఇస్తా. 100%లో వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకుంటారు. వద్దనుకున్నాడు మిగతా బ్యాలెన్స్ వదిలేస్తారు, దానికి ఏం పెద్ద విషయం. ఆశావాదం కంటే ఎక్కువ ఫిలాసఫీనే చేస్తారు. నేను ఆశల మీద డిపెండ్ అవ్వ, ఉన్నది మనకు వచ్చింది చేద్దాం, రాంది నేర్చుకుందాం, అలా అని టీటీలు ఆడం. ఓకే. సో మధ్యలో ఇలా సడన్గా వచ్చారు కాబట్టి, మీరు సడన్ ఎంట్రీ యాక్చువల్లీ దీంట్లోకి. నేను వచ్చిన తర్వాత ఫీల్ అయింది ఏంటి తెలుసా, స్టార్టింగ్ నుంచి నేను ఎందుకు లేని ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇంత మంచి షో, ఇంత లైవ్ పర్ఫార్మెన్స్లు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి ఏంటి కష్టం వీళ్ళది. అంటే ఒక డ్యాన్స్ కోసం ఆ స్టేజ్ మీద ఆ పర్టిక్యులర్ టైం డ్యాన్స్ దీనికోసం
ఇంత చచ్చిపోతారా మనుషులు అని. కానీ అది చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కూడా డ్యాన్స్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ మనం డ్యాన్స్ చేస్తే బాగుండదని మనకు మాత్రమే తెలుసు, కాబట్టి మనం చేయకూడదు. ఓకే, ఐ మీన్ మీరు వచ్చింది షార్ట్ స్పాన్లో వచ్చినప్పటికీ కూడా బాగా ఇమిడిపోయారు. లైక్ సారిక గారు ఎపిసోడ్ మొత్తం మిమ్మల్ని చంటి గారు చంటి అంటూ అదే గడిచిపోయింది మొత్తం అంతా. సో ఏమనిపించిందండి ఇప్పుడు జడ్జెస్ని, మీరు కూడా ఎంతోమందిని టీవీలో చూసిన జడ్జిలు ఉంటారు, ఇప్పుడు లైవ్లో ఉన్న జడ్జిలు ఉంటారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ అందరూ పరిచయమే బా, పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక్క రాధిక గారు ఒక్కటే నాకు పరిచయం లేదు. కాబట్టి ఆవిడ నేను బాగా ఇష్టపడింది ఏంటంటే, ఆవిడ 48 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఆవిడ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకి నేను ఫస్ట్ టైం వచ్చి రాధిక గారిని చూడంగానే నాకు రాజా విక్రమార్క సినిమానే గుర్తుకొచ్చింది. దానిలో ఆవిడ పీచ్ పర్ఫార్మెన్స్, ఆవిడేనా ఈవిడే అనిపించింది. సరే మనం ఎట్లా కమెడియన్స్ కాబట్టి మనకు కొంచెం ఆ నోటి దూరం కొంచెం ఉంటుందిగా, పంచి వేసేయాలి, ఏదో ఒకటి కామెడీ చేయాలి. ఈవిడ తీసుకుంటుందా తీసుకోదా అని ఒక చిన్న డౌట్ ఉండేది. ఎప్పుడైతే ఆవిడ రివర్స్ పంచి వేయడం మొదలెట్టిందో అప్పుడు అనిపించింది మన టైప్ క్యాండిడేట్లే అంత లేదన్నమాట, హ్యాపీగా బతికేయచ్చని కలిసిపోయాను ఆవిడతోటి, హ్యాపీగానే ఉంది. ఆవిడే పంచులు వేస్తున్నాం, మనం పంచులు వేస్తున్నాం, హ్యాపీ. ఇక్కడ మంచి విషయం ఒకటి చెప్తా చూడు, ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు తెలుసా? ఎవరైనా సరే మనం పంచులు వేసినప్పుడు కొంతమంది తీసుకోరు, తీసుకునే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు తెలుసా? వీళ్ళు మనలాంటి వాళ్ళే కదా అని ఫీల్ అవుతారు. అప్పుడు అక్కడ యూనిటీ బాగుంటుంది. ఇప్పుడు మనం రాధిక గారు నేను ఇది అందాం అనుకుంటున్నా అని అడగక్కర్లేదు అని ఆవిడే చెప్పేసింది, నీకు ఏదనిపిస్తే అనేసి. ఇట్ ఈస్ నాట్ పర్సనల్, యూఆర్ గివింగ్ ఇట్ కంటెంట్ ఎంతకాలం తీసుకుంటాను, నీకు ఏదనిపించింది చేసి నాకు వచ్చింది నేను చేసేస్తాను, నేను అనేస్తాను. దట్ ఈస్ సో గుడ్ థింగ్స్. గొప్పవాళ్ళు అందుకే అవుతారు. మనం ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఓన్లీ పంచులు వేయించుకునే టీవీలో స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. గారు ఎగ్జాంపుల్, ఓన్లీ పంచెస్ మీదే తీసుకోవడం వెయ్యడం ఉండాలి, తీసుకోవడం ఉండాలి, రెండు ఉండాలి. అది తీసుకునే వాళ్ళ పాత్ర తక్కువై ఆయన ఫుల్ఫిల్ చేశారు మొత్తం సెంటర్ ఆఫ్ ప్రతి ఒక్కరు కౌంటరేషన్. మీరు కూడా ఎప్పుడన్నా ఐ మీన్ ఇలా వేసినప్పుడు ఎవరి మీదన్నా మళ్ళీ బ్యాక్ స్టేజ్ వెళ్ళి మాట్లాడతారన్నా, ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని స్పాంటేనియస్గా మీ నోట్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎదుటివాడిని హర్ట్ చేయకుండా పంచివేయడం వేరు, హర్ట్ అవ్వాలని పంచి చేయడం లేదు. మనం ఎప్పుడు హర్ట్ అవ్వాలని వెయ్యం. ఎప్పుడైనా బై మిస్టేక్ జరిగింది అనుకో ఆన్ ది స్పాట్ చెప్పేస్తా. బ్యాక్ స్టేజ్ అంత టైం తీసుకోను, ఆన్ స్పాటే చెప్పేస్తా. నేను ఆ మాట కావాలని లేదు, ఫ్లోలో వచ్చేసింది. హర్ట్ ఏంటి ఐమ్ సారీ, అది అక్కడితో క్లియర్ అయిపోయింది. మనం బ్యాక్ వెళ్ళి మాట్లాడామనుకోండి, ఇప్పుడు ఈ స్టెప్ నుంచి పక్కన ఇంకో స్టెప్ వేసాము అంటే ఈ పక్కన ఉన్న 4 వాల్స్ మాట్లాడతాయి. సో ఆ వాల్స్ మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వను, ఇక మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే మీ 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్నోసెన్స్ లైక్ భీమ్లీ కబడ్డీ జెట్ క్యారెక్టర్, ఇంకోటి ఏంటంటే మీ ఫన్ ఉంటుంది, ఎంటర్టైనర్ లైక్ సినిమా చూపిస్తాం మామ, అందులో ఆ ఫ్రస్ట్రేషన్ చూపించడం, ఆ స్పాంటేనియస్గా పంచలేయడం. మీకు ఏ వర్షన్ నచ్చుద్ది అన్న బాగా? ఆబ్వియస్లీ భీమ్లీ కబడ్డీ నచ్చుద్ది, ఇన్నోసెన్స్ నచ్చుద్ది. దాంతోనే మనం బయటకు వచ్చాం కాబట్టి అది అది ఆ సినిమా కాన్సెప్టే వేరు కాబట్టి దానికి అంతే ఇవ్వాలి. సినిమా చూపిస్తామా కాన్సెప్ట్ వేరు కాబట్టి దానికి ఇలా ఇవ్వాలి. సో ఏంటంటే ఇది ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్, అదేమంటే అది చిన్న సైజ్ ఫ్రస్ట్రేటెడ్ ఉంటుంది. సో ఏదంటే అది అత్తగారి మీద కోపంతో ప్లస్ ఊళ్ళో ఒక మనిషి ఇదంతా వేరు. ఇక్కడ మా అల్లుడు, ఒక ఇంటి అల్లుడు పిల్లని చేసుకోవడం వచ్చిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి అంతే. ఏ క్యారెక్టర్ అయినా చేస్తానండి. కాకపోతే ఏంటంటే కొంతమంది కథ తెలిసి చేస్తారు, కొంతమంది కథ తెలియక చేస్తారు. నేను మ్యాక్సిమం కొన్ని సినిమాలకి వెళ్ళినప్పుడు అడుగుతా కథ ఏంటో చెప్పండి, ఎందుకంటే ఏ పాయింట్ ఏంటంటే మనకు తెలిస్తే ఎక్కడ ఏది మాట్లాడాలో మనకు తెలుస్తుంది అట్లా. సో ఐ మీన్ ఇప్పుడు నెక్స్ట్ చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏమైనా సైన్ చేశారన్నా అప్కమింగ్? చేస్తున్నా, వస్తున్నాయి ప్రస్తుతానికి వస్తున్నాయి, అన్ని కుదరాలిగా. సో లుక్స్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు కొంచెం మారారు బాగున్నారు. యాక్చువల్లీ మీరు వెజిటేరియన్ అయిపోయారని చెప్పి విన్నాను, వేగన్ అయిపోయారన్నా వెజిటేరియన్ అయ్యారా? అప్పటికే వెజిటేరియన్ ఎప్పుడు? ఓకే, అవునా? ఇంతవరకు చికెన్ మటన్ ఇలాంటివి ఎప్పుడు ఓకే. నాకు ఏ దేశం పైన అయితే తలకాయ అంటే ఇప్పుడు మెనూ అడిగితే వెజిటేరియనే తింటారంటే నేను ఇంతకుముందు తిన్నారేమో. అదే చెప్తున్నా కదా, ఏ దేశం పైన వచ్చే బాధ ఇదే. ఎందుకంటే బయట దేశానికి వెళ్ళినప్పుడు వెజ్ దొరుకుతుంది, అంతా నాన్ వెజ్లే కదా, మనం ఎత్తుక్కోవాలి. గుర్రం గడ్డి కోసం ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాలి. ఏంటన్నా డైట్ ఏమి ఉంటుందన్న, ఎలా ఉంటుందన్న? లేదు నాదే డైట్ ఏం లేదు, ఇది దొరికితే తినడమే. వెజ్లో డైట్ ఏ ఉంటుంది, పెట్టేదే దొరకడమే ఎక్కువ అంటారు. పప్పు సాంబార్ ఎక్కడ పోయినా అవే ఉంటాయి.
యా సో ఇప్పుడు ఇంత ఐ మీన్ బాగున్నారు, హెల్దీగా వచ్చారు, చాలా హ్యాపీగా ఉందన్న. ఏమన్నా చెత్త థంబ్నెయిల్స్, చెత్త కంటెంట్ ఇవన్నీ వచ్చినాయి కదా ఒక ఫేజ్లో, ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉంటే చాలా అంటే ఇందాక చెప్పింది అదే, ఈజీగా నోటిఫికేషన్ ఇవ్వడం చాలా ఈజీ, పడేవాడికి తెలుస్తుంది బాధ అని. మనం ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక చిన్న గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్లో జరిగే కొన్ని సంఘటనలు ఈ యూట్యూబ్లో కానీ వాటిలో కానీ రాసేస్తారు ఈజీ. ఆ రాసేసినప్పుడు ఏమవుతుంది, చూసి బాధ అనిపిస్తుంది, అది ఈ నెమను పట్టుకొని ఈ నిరగొట్టాలనిపిస్తుంది. కానీ మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఫోన్లే అది రాసుకొని వాడు కూడా బతుకుతున్నాడుగా, కొన్ని బతకని అనిపిస్తుంది. కాబట్టి దానివల్ల లైఫ్ ఎఫెక్ట్ పడింది, మధ్యలో జరిగిన కొన్ని దీనివల్ల లైఫ్ మీద ఎఫెక్ట్ పడింది నాకు. అది తేరుకోవడానికి కొంచెం టైం పట్టింది. చూద్దాం, ఇప్పుడిప్పుడే మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి చూద్దాం ఏ బాల్లో 6 వెళ్తుందో ఏది 4 వెళ్తుందో మనకి తెలియదు. సో పింక్ ఎలిఫెంట్ నుంచి నెక్స్ట్ బరీ ఒకటి అనౌన్స్మెంట్ అయ్యింది. సో సినిమాలు వస్తూ ఉన్నాయి, మీ అసోసియేషన్ ఉంటుందని అంటారా ఇక్కడ నుంచి? మనకు అంత ఐడియా, నేను అడగలేదు. నాకు బరీలో ఇస్తారా, ఇది ఉందా అది ఉందా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే లైట్. అంటే ఇప్పుడు అడగందే అమ్మాయినా పెట్టదని సామెత కూడా ఉంది కదా. నేను ఎప్పుడు ఏది అడగలేదు, ఎప్పుడు అడగలేదు. నేను అదే అంటున్నా, నేను ఏదైనా సినిమా ఆఫీస్కి స్టార్టింగ్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వెళ్ళినప్పుడు అప్పుడు ఏమయ్యేది, ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే అంటే భీమిలి కబడ్డీ చెట్టు ఇవన్నీ అయిపోయిన తర్వాత SMS ఆ మూవీ కూడా అయిపోయిన తర్వాత మీరు నాకేం తెలియదు, మీ క్యారెక్టర్ ఉంది, నేను డేట్లు చెప్తాను మీకు, ఓడేటర్ గారు డేట్లు ఇవ్వండి, నెంబర్ రాసుకోండి, ఇవన్నీ ఉన్నాయి, వచ్చేవి కాదు ఫోన్. అలా తిరిగి నాకు బోరు కొట్టేసి, ఎందుకంటే ఎన్నేళ్ళని తిరుగుతావు, ఎన్ని ఆఫీసులను తిరుగుతావు. నాకు ఒక పెద్ద ఆర్టిస్ట్ ఒక ఆయన చెప్పాడు, జీవితాంతం తిరుగుతూనే ఉండాలరా మనం అని. నేనేమంటే అంటే ఫేసెస్ ఉంటాయి, ఇప్పుడు ఇండస్ట్రీకి టైమ్స్ అనేవి ఉంటాయి కొన్ని. వాళ్ళు వచ్చినప్పుడు పద్ధతి వేరేగా ఉంది, మేము వచ్చినప్పుడు పద్ధతి వేరేగా ఉంది, ముందు పద్ధతి వేరేగా ఉంది. ఇప్పుడు గల్లీకో ఆర్టిస్ట్ పుట్టాడు. సింపుల్గా చెప్పాలంటే నేను బాగా హర్ట్ అయిపోయేది ఏంటంటే, ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనుకో మీరు రెమ్యునరేషన్ ఎంత అని అడుగుతారు, మనం ఇంత అని ఒక చిన్న మాట అంటాం, అదేంటి ఇంతకే వస్తున్నారు కదా వాళ్ళు అంటారు, వాళ్ళతో మనల్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఓకే మరి వాళ్ళ పర్ఫార్మెన్స్కి నా పర్ఫార్మెన్స్కి మీకు ఒకటేలాగా అనిపిస్తే హ్యాపీగా వాళ్ళని పెట్టుకోండి, మనకి అంత. ఆ రోజులకి ఈ రోజులకి ఎంటర్టైన్మెంట్లో మార్పులు ఏం చూసారన్న మీరు ఉన్నప్పుడు? బికాజ్ మీరు అప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయేవారు, అప్పుడు మీరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు రోజులు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి మార్పులు ఏమి ఉండవు, కాకపోతే ఏంటంటే అదేమంటారు, గో విత్ ద ఫ్లో అంటారు కదా, ఆ ఫ్లోలో నడుస్తూ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సైకిల్. మళ్ళీ మనకు చిన్న క్లాస్ వస్తూ ఉంటుంది, మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ డౌన్ అవుతుంటుంది, లేస్తుంటే ఉన్నంతలో నిలబెట్టుకోవడమే, ఇంతకుమించి ఆప్షన్ లేదు. సో మీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది, అంటే మీరు తమ్ముళ్ళలాగా భావించి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి, సుధీర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏమన్నా ఉద్దేశిస్తుంది, ముచ్చటేస్తుంది. ఒకటే నేను ఎవరికి మొన్న కూడా సుధీర్కి ఒక విషయంలో చెప్పా, అబ్బాయి మేము చేసిన తప్పులు కొన్ని మీరు చేయకండి అని. అన్నీ మంచి చేసామని మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ప్రతి మనిషి వాళ్ళు తప్పులు జరుగుతాయి, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మేము చేసిన తప్పులు కొన్ని చేయొద్దు అని చెప్తాం. ఆ తప్పులు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. అడిగితే చెప్తాం, అడగకపోతే ఫ్రీ సలహాలు ఎందుకు మనం ఇవ్వడం. బట్ ఎవరైతే ఇప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎవరు ఏ స్టేజెస్లో ఉన్నారో, ఐఎమ్ సో హ్యాపీ, దే ఆర్ ఇన్ గుడ్ స్టేజెస్. బై గాడ్స్ గ్రేస్ దే హ్యావ్ టు బీ ఇన్ గుడ్ స్టేజ్, దే షుడ్ కంటిన్యూ దేర్ ఓన్ థింగ్స్. అలా వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ మళ్ళీ నేను చెప్పుకోవడానికి ఉంటుంది, అరే ఒకప్పుడు నేను తనతో పనిచేసాను కానీ వాడు నాతో పనిచేసాడని మనం చెప్పకూడదు, నేను తనతో పనిచేశానని చెప్పడం చాలా మంచిది. సో ఇప్పుడు మీ మెంటర్స్ ఉన్నారు, మీ నలుగురు, మీతో పాటు ఇంకో ముగ్గురు. సో ఇప్పుడు ప్రీతిని మీరు రిప్రజెంట్ చేస్తారు. సో ఏమనిపిస్తుంది మాస్టర్ అంటే, ఇప్పుడు ఇందాకే చూసాను కాంచనా చేసి వచ్చింది కదా పర్ఫార్మెన్స్, తను ఏ పాట ఇచ్చినా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటారంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని చేసేటప్పుడు తక్కువైంది లేదా ఇది ఇక్కడ ఎక్కువైంది అలా మాట్లాడతారు. నేను ఏది చూడను, ఎందుకంటే స్టేజ్ మీద చేసేవాడికి తెలుస్తుంది ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే ఒక తను ఉన్న ప్లేస్లో తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది డాన్సర్లు, తను మిస్టేక్ చేసినా పాట పోయింది, డాన్సర్లు మిస్టేక్ చేసినా పాట పోయింది, వీళ్ళందరితో చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసి నిలబెట్టుకోవాలి. సో ఇవన్నీ చేయాలి కాబట్టి కాస్త
సో ఇప్పటికే అంటే కాంపిటేటివ్ మైండ్ నడుస్తుంది అన్న మీ నలుగురికి మధ్య సరదాగా, ఐ మీన్ మీ మెంటర్స్ మధ్య లేదు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనే ఉంటుంది కాంపిటీషన్. 100% కాంపిటీషన్ ఉండదు అనే ఛాన్సే ఉండదు, 100% ఉంటుంది. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో మేము ఆడుకుంటూ ఉంటాం, మాకు మేమే తిట్టుకుంటూ ఉంటాం అట్లా. ఇప్పుడు వస్తాడు మా వాళ్ళు వస్తాడంటే మా క్యాండిడేట్ వస్తాడు అలా అనుకుంటా ఉంటారు అంతే. మనకి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తూ మనం ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నాం వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అలా చెప్పాలి, రే నువ్వు బోత్ ఐసా కియా రే తూ భీ ఐసా కర్నా అని. లేకపోతే వాళ్ళు మనం డల్ అయిపోయామంటే వాళ్ళు ఇంకా డల్ అయిపోతారు. అండ్ నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, బట్ ఆట టీఆర్పీ ఎక్కడా తగ్గలేదని చెప్పి విన్నాను. అదొక అచీవ్మెంట్, మంచి విషయం. ఐపీఎల్ ముందు మరి వాళ్ళు ఎంత ఆడుతున్నారు వీళ్ళు అంతే ఆడుతున్నారు, వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు గ్రౌండ్లో ఆడుతున్నారు, మన స్టేజ్ మీద ఆడుతున్నాం, అంతే తేడా. సో మీరు ఏమైనా చూస్తారన్నా ఐపీఎల్ క్రికెట్ ఏమైనా ఫాలో అవుతారా? అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒక బాల్ కోసం అంతమంది కొట్టుకోవడం. సో ఫైనల్లీ మీరు ఐ మీన్ జగన్ నాటకం చూసారు, ఆట అన్ని ఆటలు చూసారు, పైవాడు ఆడించిన ఆట, ఇక్కడ ఆట, ఇలాంటి ఆటలన్నీ. ఏమంటే మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఆట ముందు ఈ ఆట వేస్ట్, ఈ ఆట పోల్చుకుంటే ఇదే గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ సక్సెస్ అన్న ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ. సేమ్, బీ కాన్ఫిడెంట్ విత్ యువర్ ఓన్ థింగ్స్, జస్ట్ గో ఎట్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న. రైట్.